మీరేమన్నా సెక్షన్ తప్పకుండా ఆల్టర్ అయింది. అందుకు మేము పోరాడడానికి ఆల్టర్ అయింది. సెక్షన్ ఇప్పుడు 307 పెట్టారు. 307 కూడా పెట్టారు. సో ఇప్పుడు 307 అంటే ఒకప్పుడు 307 ఇప్పుడు 109 క్లాస్ 1 అయింది. ఆ సెక్షన్స్ అని కూడా పెట్టిండ్రు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆయన్నేమో దాడి చేసి బాజాప్తా పట్టపగలే దాడి చేసి 40-50 మందితో దాడి చేసి ఆయననేమో నార్సింగి పోలీస్ స్టేషన్లో నుంచి ఛాయ్ బిస్కెట్ ఇచ్చి ఆయనకేమో 41 ఇయర్ నోటీస్ అంటే 35 క్లాస్ 3 బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు. మమ్మల్ని ఏమో అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్కరిని ఒక్క దగ్గరికి తీసుకుపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడ ఉన్నా మళ్ళీ వాళ్ళ కోసం పోరాడారు. మాజీ మంత్రులు ఉన్నారు, అందులో మాజీ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినా తెలుస్తారు. మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి. ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసింది కాబట్టి మీరు ఇక్కడితో విరమిస్తారా లేదంటే ఫర్దర్ గా మీరు ఇంకా పోరాటం తప్పనిసరిగా అరికెపూడి గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది. మా దగ్గర స్పష్టంగా వీడియోలోనే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు. పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు. పోలీసులనే కొడుతున్నారండి. ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసి ఎట్లా వదిలేసిండ్రు? అంత కొట్టిన పోలీసులు మరి అరకపూడి గాంధీని జైలు పంపించాలిగా, వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలు పంపించాలిగా, ఎట్లా పంపించలేదు? వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి. పోలీసులు సోమోటో చెప్పినప్పుడు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకోవచ్చుగా కంప్లైంట్. ఆయన మాత్రం బాజాబ్తో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది. ఆయన చాయ్ బిస్కెట్ దాగి అరకపూడి గాంధీ తనపైన దాడి చేసిండు. తనపైన దాడి చేసింది ఎట్లా చెప్తారు? ముందు దాడి చేసింది ఆయన ఇంటి దగ్గరికి మేము వచ్చినామా? మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చిండా? ఈ దాడి ఎక్కడ, ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది. అరకపూడి గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టిండు. వాళ్ళే 100 మంది వచ్చి కొట్టిండ్రు. అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లా ఇస్తున్నారు పోలీసులు? ముందు జైలు ఉండాలి. ఆయన స్టేట్మెంట్లు కాదు, జైలు ఉండాలి. మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి. అది తీసుకొచ్చి 45 నేను నోటీస్ ఇచ్చేస్తాను. మాజీ మంత్రులు ఉన్నారు, అందులో మాజీ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినా తెలుస్తారు. మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి. ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసింది కాబట్టి మీరు ఇక్కడితో విరమిస్తారా లేదంటే ఫర్దర్ గా మీరు ఇంకా పోరాటం తప్పనిసరిగా అరకెపూడి గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది. మా దగ్గర స్పష్టంగా వీడియోలోనే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు. పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు. పోలీసులనే కొడుతున్నారండి. ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసి ఎట్లా వదిలేసిండ్రు? అంత కొట్టిన పోలీసులు మరి అరకపూడి గాంధీని జైలు పంపించాలిగా, వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలు పంపించాలిగా, ఎట్లా పంపించలేదు? వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి. పోలీసులు సోమోటో చెప్పినప్పుడు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకోవచ్చుగా కంప్లైంట్. ఆయన మాత్రం బాజాబ్తో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది. ఆయన చాయ్ బిస్కెట్ దాగి.